నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలు ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని త్వరితగతిన పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఒక నెల ఒక నియోజకవర్గం 4 పర్యటనలు కార్యక్రమంలో భాగంగా భీమవరం నియోజకవర్గంలో ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని జూన్ 12న నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలియజేశారు। భీమవరం మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటన్నర వరకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది। ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ సూచించారు। భీమవరం పిపి రోడ్లోని ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్స్ లో భద్రపరిచిన ఈవీఎం యంత్రాలను జిల్లా కలెక్టర్ గురువారం అన్ని రాజకీయ పార్టీల వారితో కలిసి తనిఖీ చేశారు। గోడౌన్ కు వేసిన సీళ్లను, ఈవీఎంల రక్షణ భద్రతకు సంబంధించినటువంటి ఏర్పాట్లను పర్యవేక్షించారు। అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో జిల్లా కలెక్టర్ సంతకం చేశారు। జిల్లాలో ఖరీఫ్ 2026 పంట సాగుకు రైతాంగానికి అవసరమైన సాగునీటిని ఎటువంటి ఆటంకాలు లేకుండా అందించేందుకు నీటిపారుదల శాఖ అధికారులు ముందస్తు ప్రణాళికలతో పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సూచించారు। జిల్లా నీటిపారుదల సలహా మండలి ఖరీఫ్ 26-27 సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు। ఈ సమావేశానికి భీమవరం శాసనసభ్యుడు పిఎస్సి చైర్మన్ పులపర్తి రామాంజనేయులు ముఖ్య అతిథిగా విచ్చేశారు। ఇటీవల ముఖ్యమంత్రి సిద్ధాంతం పర్యటన సందర్భంగా ప్రజా సానుకూల స్పందనలో నీటిపారుదల శాఖకు రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం రావడం గర్వకారణమని కలెక్టర్ పేర్కొన్నారు। ఈ సందర్భంగా పిఎస్సి చైర్మన్ పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ రైతులకు నిరంతరం సాగునీటి సరఫరా కల్పించడం ప్రభుత్వ మొదటి ప్రాధాన్య అంశమని పేర్కొన్నారు। ఈ సమావేశంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ కె మురళీకృష్ణంరాజు, వైస్ చైర్మన్ గుబ్బల మారరాజు తదితరులు పాల్గొన్నారు। రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ లేని విధంగా జూన్ 1 తారీఖునే కాలంలో వదలటం వలన రైతులు ముందే సాగు చేసి పంట పండించడానికి అవకాశం కలిగింది। కాలువలన్నీ వదిలిపెట్టారు। ఆల్రెడీ రైతులు నార్మల్ వేసుకుంటే సిద్ధపడుతున్నారు। ఈ సంవత్సరం కెనాల్స్ అన్నీ కూడా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో తూడు చెత్త తీసే కార్యక్రమం పెద్ద ఎత్తున చేశాం। ప్రతి కెనాలు, ప్రతి మురికి కాలువ, పంట కాలువ, తూడు, గుర్రపడెక్క, ఇక్కిస అన్నీ కూడా తొలగించడం జరిగింది। ఎప్పుడూ లేని విధంగా యలందూరు మెయిన్ కెనాల్, మెయిన్ డ్రైన్, వైట్ డ్రైన్ మీద 2 పంట్లు పెట్టి ఇక్కిస, గుర్రపడెక్క తొలగించడం జరుగుతుంది। ఇంతవరకు ఎప్పుడు కూడా యలందూరు మురికాలలో ఇక్కిస డ్రైన్ తీయటం అనేది ఎప్పుడు తెలియదు, ఇదే ఫస్ట్ టైం। దీనివలన ఫ్లడ్ వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా ఆ కెనాల్ బార్ని కూడా ఉపయోగపడుతుంది। డెల్టా మోడరేషన్ పెట్టి కాలువలన్నీ పక్షాలను చేయాలని చెప్పి మన ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గారు ఆలోచనలో కూడా ఉన్నారు। దాని మీద కూడా ఆలోచన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం। చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మే 31వ తారీఖున కాలువలు వదలటం మన ఉద్దేశం దగ్గర నుంచి అన్ని కాలువలు కూడా తూడు ఇవన్నీ కూడా శుభ్రంగా బాగు చేసిన దాని మీద 2-3 రోజులకే కాలువలన్నీ కూడా చివరికి థైలాండ్ కన్నా కూడా వచ్చి అందరికీ కూడా ఎర్లీగా మనం ఆకుమళ్ళు పోసుకోవడానికి అన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది। ఎర్లీగా పంట వచ్చే మనకు రబీలో కూడా ఎర్లీగా వచ్చే పంట బాగా పండుతుందని చంద్రబాబు ముఖ్యమంత్రి గారు చెప్పడం, ఆదేశాల మేరకు అందరూ కూడా దానికి కట్టుబడి ఉండి అందరం కూడా శుభ్రంగా ఈ పనులన్నీ చేసి చివరికి నీరు వస్తుంది। అలాగే మన యనమదురు డ్రైన్, యనమదురు మురుక్కాలువ ఇక్కిస అన్నీ పట్టి బాగా పూడిపోయి రేపు పొద్దున్న ఎర్రగాలం నుంచి మనకు ముంపు వచ్చినప్పుడు కాలువలన్నీ కూడా ఫ్లడ్ పైకి వచ్చేసి మొత్తం పైనుంచి ఊళ్ళన్నీ మునిగిపోతాయి। ఇంకా భీమవరం మన శాసనసభ్యులు ఈ కిక్కిస్ ఇలా వస్తే మనకు ఇబ్బంది అయిపోతుందని ఆయన చెప్పటం, 1-2 సార్లు మేము వెళ్ళి మినిస్టర్ గారిని అడగటం, మినిస్టర్ గారు మన రామనాయుడు గారు దానికి వెంటనే దానికి గ్రాంట్ ఇచ్చి అది కిక్కిస్ పూర్తి చేయండి, ఎక్కడ మనకు ముంపు లేకుండా ఉంటుందని చెప్పి రామనాయుడు గారు ఇవ్వటం, అలాగే దాని మీద 2 పంటలు పెట్టి ఎమ్మెల్యే గారితో కొబ్బరికాయలు కొట్టి ఆయన ఆదేశాల మేరకు ఎందుకన్నా పంటలతోటి కిక్కిస్ అంతా తీయటం జరుగుతుంది।
కిందకన్నా వెళ్ళింది. మళ్ళీ రేపు ఎల్లుండి ఆ పంటలన్నీ కూడా పైకి వచ్చి పైనుంచి ఎండగంట దగ్గర నుంచి కూడా మొత్తం అంతా కూడా కిక్కేసి ఎనమదురుటైన క్లియర్ చేస్తామని మీ అందరికీ నేను చెబుతున్నాను. అలాగే ఈ కాలువల్లో పొల్యూషన్ అంతా కూడా ఎక్కడైనా సరే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా మేము కూడా మాకు బాధ్యత ఉంది. మొత్తం నీటి సంఘాలకు అందరికీ మొత్తం మున్సిపాలిటీలో నీళ్లు అన్ని కూడా కెనాల్స్లోకి వాటర్ వదిలేస్తున్నారు. పూర్వం నుంచి ఇప్పుడు వర్షం అన్ని కూడా కట్టుబాటు చేద్దామని చెప్పి ఒకటి చేసుకుంటూ వస్తున్నాం. వెళ్ళి నీరు పక్కన ఎనమదురు డ్రైన్ ఉండగా దాన్ని మానేసి ఈ అనాకోడేరు కాలంలోకి అవన్నీ కూడా డ్రైన్లు పెట్టడం జరిగింది. అవన్నీ కూడా మొత్తాన్ని కూడా వైట్ డ్రైన్లోకి మేము మురికాలలోకి చేయించామని చెప్పి ఇవన్నీ ఒక 5-6 నెలల్లో ప్రక్షాళన చేస్తామని చెప్పి మీ అందరికీ నేను తెలియపరుస్తాను. కలెక్టరేట్ లోని వశిష్ఠ సమావేశ మందిరంలో గురువారం ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ పై జిల్లా ఎస్పీ అద్నాం నయీం అస్మితో కలిసి జిల్లా కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసలై వారి భవిష్యత్తులను నాశనం చేసుకోవద్దని, పాఠశాల స్థాయి నుంచే డ్రగ్స్, గంజాయి వంటి ప్రాణాంతకర మత్తు పదార్థాల వినియోగంపై అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లా ఎస్పీ అద్నాం నయీం అస్మి మాట్లాడుతూ గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను పూర్తిగా నిర్మూలించడానికి ప్రభుత్వం ఈగిల్ విభాగాన్ని కూడా ఏర్పాటు చేసిందని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మళ్ళీ జిల్లా ఎస్పీ కలిసి సంయుక్తంగా నో డ్రగ్స్ నో టెన్షన్స్, ఇదే మీ సక్సెస్ మంత్రం అనే పోస్టర్ను ఆవిష్కరించారు. ఈగిల్ ఫోర్స్ టోల్ ఫ్రీ నంబర్ 1972కు ఫోన్ చేసి ప్రజలు ఎటువంటి విషయమైనా చెప్పవచ్చునని వారు సూచించారు. భీమవరంలోని గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ నందు జూన్ 17 నిర్వహించే క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ ను ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఐటీఐల్లో ట్రేడ్లు పూర్తి చేసుకున్న యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. రిజిస్ట్రేషన్ చేసుకుని అవసరమైన వారు ఇంటర్వ్యూలకు హాజరు కావాలని, ఇతర వివరములకు 9640630969 9492885556 నంబర్లను సంప్రదించాలని వారు కోరారు. అత్తిలి మండలం బల్లిపాడు గ్రామానికి చెందిన రాయుడు జోయల్ డెన్నిస్ తన అసాధారణ ప్రతిభతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించాడు. 7వ తరగతి చదువుతున్న 12 ఏళ్ల జోయల్ డెన్నిస్ హైదరాబాద్ లోని హల్లెల్ మ్యూజిక్ స్కూల్లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధుల సమక్షంలో 22 దేశాలకు చెందిన 2000 మంది కీబోర్డ్ వాయిద్యకారులు గంట పాటు నిరవధికంగా కీబోర్డ్ వాయించారు. ఇందులో ప్రతిభ కనబర్చిన 777 మందిని ప్రత్యేకంగా ఎంపిక చేశారు. వీరిలో రాయుడు జోయల్ డెన్నిస్ కూడా ఉన్నారు. ఇటీవల విశాఖపట్నం పెందుర్తి ఇండియన్ పెంతకోస్ట్ చర్చిలో నిర్వహించిన గిన్నిస్ అచీవర్స్ మీట్ లో జోయల్ డెన్నిస్ కు హల్లెల్ మ్యూజిక్ స్కూల్ వ్యవస్థాపకులు అగస్టిన్ దండింగి చేతుల మీదుగా గిన్నిస్ వరల్డ్ బుక్ రికార్డ్ సర్టిఫికేట్ ను అందజేశారు. ఈ సందర్భంగా తాతయ్య, నానమ్మ, రాయుడు ధర్మారావు, స్వర్ణకుమారి, తల్లిదండ్రులు రాయుడు మోహన్, మణికుమార్ తో పాటు గ్రామస్తులు కూడా జోయల్ డెన్నిస్ కు అభినందనలు తెలియజేశారు. పెనుగొండ, పెనుమంట్ర, అత్తిలి మండలాల్లో ఉన్న 7 గురుకుల, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ నందు ఆల్ఫా సైపర్ మైత్రిన్ 5% ఫోకల్ స్ప్రేయింగ్ నిర్వహించినట్లు సబ్ యూనిట్ ఆఫీసర్ గుడిమెట్ల వెంకటేశ్వరరావు తెలిపారు. రానున్న వర్షాకాలంలో దోమకాటు దృష్ట్యా మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా మొదలగు వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ఈ చర్యల్లో భాగంగా ఈ స్ప్రేయింగ్ నిర్వహించినట్లు ఆయన తెలియజేశారు. హాస్టల్ వెల్ఫేర్ సిబ్బంది, ఫైలేరియా కంట్రోల్ యూనిట్ సూపర్వైజర్ కె సత్యనారాయణ తదితర వైద్య ఆరోగ్య సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్తిలి మండలం ఈడూరు గ్రామంలో గల శ్రీదేవి భూదేవి సమేత వరాల వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఈ నెల 23 నుండి ప్రారంభమవుతాయని కార్యనిర్వహణాధికారి ఆకుల నారాయణరావు, అర్చకుడు వాడపల్లి శేఖరాచార్యులు తెలియజేశారు. 23న స్వామివారిని పెండ్లి కుమారిగాను, అమ్మవారిని పెండ్లి కుమార్తెగాను చేస్తారని, 24న హనుమాన్ చాలీసా పారాయణం, సాయంత్రం గజవాహన సేవ, అనంతరం స్వామివారి కళ్యాణం జరుగుతుందని తెలియజేశారు. తణుకు శాసనసభ్యుడు ఆరిమిల్లి రాధాకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొంటారని, 26న సదస్యం, పండిత సత్కారం, సింహవాహన సేవ, 27న సుదర్శన హోమం, చోరోత్సవం, గరుడ వాహన సేవ, 28న శేషవాహన సేవ, 29న శ్రీవారి చక్ర స్నానం జరుగుతాయని వివరించారు. గత సంవత్సరం అక్టోబర్ నెలలో తణుకు పట్టణంలోని ఉండ్రాజవరం రోడ్లో గల శ్మశానాల దగ్గర 5 కేజీల గంజాయిని రవాణా చేస్తూ పట్టుబడిన కేసులో ప్రధాన నిందితుడు మండపాక గ్రామానికి చెందిన పోలవరపు కుమారశివ అని తణుకు ఎక్సైజ్ అధికారులు పేర్కొని బుధవారం అతన్ని అరెస్ట్ చేశారు. ఒరిస్సాలోని మల్కాన్గిరి నుండి గంజాయిని
కేజీ 2000 చొప్పున కొనుగోలు చేసి తణుకు పట్టణ పరిసరాల్లో కేజీ 3000కి టోపుగా విక్రయించడంతో పాటు కొద్దిగా లూజ్ విక్రయాలు కూడా చేస్తూ అతను పట్టుబడ్డాడు. ఒడిశాలోని మల్కాన్గిరి నుండి గంజాయి తెచ్చి తణుకు పరిసర ప్రాంతాల్లో అమ్ముతూ గంజాయికి సంబంధించినటువంటి విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మణికంఠరెడ్డి హెచ్చరించారు. గంజాయి డ్రగ్స్ కు సంబంధించి ఏమైనా సమాచారం ఉంటే 9490874538 కు సమాచారం అందించాలని కోరారు. మణికంఠరెడ్డి, ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ తణుకు. గత సంవత్సరం అక్టోబర్ నెలలో 12వ తారీఖున ఉండ్రాజవరం సెంటర్లో శ్మశానాల దగ్గర గంజాయి రవాణా చేస్తూ ఉన్న కేసులో 3 నిందితులు గుర్తించడం జరిగింది. దాంట్లో ప్రధాన నిందితుడిగా ఉన్న తోలవరపు కుమార్ శివ అనే వ్యక్తి ఆ సందర్భంగా పరారీలో ఉండటం జరిగింది. ప్రధానంగా ఆ కేసులో 2 అరెస్ట్ చేయడం జరిగింది. ఈ వ్యక్తి పరారీలో ఉండగా ఇతన్ని ఈరోజు ఉదయం ఇక్కడ గుర్తించి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ వ్యక్తి ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో రాజమండ్రి, విజయవాడ, ఉంగుటూరు, రావులపాలెం, మారేడుమిల్లి తదితర ప్రాంతాల్లో వాహనాల చోరీకి పాల్పడి అనేక కేసులు ఇతని మీద నమోదై ఉన్నాయి. ఈ ఐటీఐ చదువుకున్న ఇతను వాహనాలను చోరీకి పాల్పడి దానిలోనే ఆదాయం సంపాదిద్దామని చూశాడు. క్రమంగా ఇతని మీద కేసులు ఎక్కువయ్యి పోలీస్ నిఘా పెరిగేసరికి దాని నుంచి బయటకు వచ్చి గంజాయి ద్వారా అయితే అక్రమంగా ఇంకా సులువుగా ఆదాయం సంపాదించవచ్చని చెప్పి గంజాయి వ్యాపారం చేద్దామని నిర్ణయించుకుని ఒరిస్సాలోని మల్కాన్గిరి నుంచి ఈ గంజాయిని ఇక్కడ తరలించి 2-3 వ్యక్తుల ద్వారా ఇక్కడ అమ్ముదామని ప్రయత్నాలు చేశాడు. దానిలో భాగంగా 2 అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను గంజాయి సరఫరా చేసే వ్యక్తుల్ని. ఇతను కూడా ఈ ఒరిస్సా రాష్ట్రంలో కేజీ 2,000 చొప్పున కొద్ది ఇక్కడ 3,000కి ఈ గంజాయిని విక్రయించడానికి పాల్పడుతున్నాడు. కాబట్టి తణుకు పరిసర ప్రాంతాలలో ఈ జలసాలుగా చేసేందుకు చదువు మధ్యలో మానేసి కుటుంబ సమస్యలతో ఉన్నటువంటి యువతని ప్రధానంగా టార్గెట్ చేసి జలసాలకి విలాసాలకి పాల్పడే యువతని మైన్గా టార్గెట్గా చేసుకుని వాళ్ళకి గంజాయి విక్రయించడానికి తను ఈ మొబైల్ ఫోన్ కూడా ఉపయోగిస్తున్నాడు. ఇది కూడా సీజ్ చేయడం జరిగింది. తణుకు మండలం పైడిపర్రు స్టార్ హాస్పిటల్ ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి గీతాబాయ్ సీజ్ చేశారు. గత నెల 16న హాస్పిటల్లో వైద్యుడు సుంకవల్లి పాండురంగారావు శస్త్రచికిత్స చేయడంతో బాలింత మృతి చెందిన విషయం తెలిసిందే. విచారణ చేపట్టిన అధికారులు గురువారం హాస్పిటల్ను సీజ్ చేశారు. 2వ తారీఖున ఈ స్టార్ హాస్పిటల్ అనే హాస్పిటల్లో ఒక బీహార్ నుంచి వచ్చినటువంటి 8 నెలల గర్భవతిని డెలివరీ చేసి ఆ డెలివరీ అయిన తర్వాత వెంటనే ఆవిడ మృతి చెందడం జరిగింది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మాకు కరెక్ట్గా వివరాలు కూడా నమోదు చేయకుండా డాక్టర్ గారు వాళ్ళ ఇష్టానుసారము వాళ్ళకి కరెక్ట్ గైడ్లైన్స్కి విరుద్ధంగా మరి బాడీని తీసుకెళ్ళి తణుకు హాస్పిటల్స్కి హ్యాండ్ ఓవర్ చేసి తదుపరి మా దృష్టికి వచ్చిన దగ్గర నుంచి హాస్పిటల్లో పోస్ట్ మార్టం నిర్వహించడము, స్పెషలిస్ట్ టీమ్ ఆఫ్ ఆఫీసర్స్తో పోస్ట్ మార్టం నిర్వహించి ఆపరేషన్ వలన ఏమైనా చనిపోయిందా ఏంటనేది చూస్తూ దానికి ఇంకా ప్రిలిమినరీ రిపోర్టు పెండింగ్ ఉండగా ఈ ల్యాబ్కి అన్నీ కూడా ఆర్గాన్స్ కూడా ల్యాబ్కి పంపించడం జరిగింది అనుమానాస్పద మృతి కింద. సో బాడీని ఎవరు క్లెయిమ్ చేయలేదు కాబట్టి మరి సిఐ గారు వీళ్ళంతా ఇన్వెస్టిగేషన్ టీము క్రైమ్ రిజిస్టర్ అయింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ బాడీని పోలీసు ప్రిన్సిపల్ శాఖ వారి ద్వారా ఖననం చేసి తదుపరి చర్యలు తీసుకున్నాము. మా డిపార్ట్మెంట్ వైపు నుంచి ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత మా యాక్ట్ ప్రకారం క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం ఈ హాస్పిటల్ మాకు అసలు ఆన్లైన్ నమోదు లిస్టులో కూడా లేకపోవడము, ఇక్కడ అసలు సర్వీసెస్ జరుగుతున్నాయి అనేది కూడా మాకు ఎక్కడ ఏంటంటే రిపోర్ట్స్ కూడా ఏమీ లేకపోవడం వల్ల రికార్డు చూస్తే ఎక్కడ ఇది 22 నుంచి కూడా అసలు రిజిస్ట్రేషన్ లేని హాస్పిటల్గా ఉంది. మరి డాక్టర్ పాండురంగారావు గారు ఆయన సీనియరు, 72 ఏళ్ల వయసు ఉంది. ఈయన ఎండి గైనకాలజీ చేశాము, నేను ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాను అని చెప్పడం జరుగుతుంది. కానీ తీరా చూస్తే ఇక్కడ ఏం చేస్తున్నారు, ఆపరేషన్స్ కానీ డెలివరీస్ కానీ ఎవరన్నా చూస్తున్నారా అంటే ఏ ఒక్క రికార్డు లేదు. అది యాక్ట్ ప్రకారం కూడా విరుద్ధము. పేషెంట్ యొక్క వివరాలు ఏమి నమోదు చేయకుండా
మరి కొద్దిగా సీక్రసీగా కొన్ని ట్రీట్మెంట్స్ ఇస్తున్నట్టు తెలిసి మరి అది తదుపరి చర్యల నిమిత్తం మేము కూడా షోకాజ్ ఇచ్చాము. షోకాజ్ తర్వాత ఎక్స్పర్ట్ మా షోకాజ్కి సాటిస్ఫాక్షన్ లేదు కాబట్టి ప్రిలిమినరీగా నేను ఎంక్వైరీ చేసిన రిపోర్ట్ని బేస్ చేసుకొని ఎక్స్పర్ట్స్ని కూడా పంపించడం జరిగింది. గైనకాలజిస్టు, అనస్థెటిస్టు, ఎందుకంటే మత్తు కూడా తనే ఇచ్చానని చెప్పారు ఆపరేషన్ చేసినప్పుడు. సో ఇవన్నీ కారణాలను విశ్లేషణ చేసిన తర్వాత ఎక్స్పర్ట్స్ కూడా ఈ హాస్పిటల్లో ఈ డాక్టర్ గారు చేసిన తీరు, ట్రీట్మెంట్ ఇచ్చిన తీరు అంత గైడ్లైన్స్ ప్రకారం లేదని, ప్రామాణికాలకి సంబంధించి కరెక్ట్గా ప్రోటోకాల్ ఆఫ్ ట్రీట్మెంట్స్ పాటించలేదని, రికార్డ్స్ ఏమీ అవైలబుల్గా లేదని, సో ఈ హాస్పిటల్లో సర్వీసెస్ ఇవ్వడానికి అంత వీలు లేని పరిస్థితుల్లో ఇట్లా చేశారని వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత స్టేట్ యాజ్ పర్ గైడ్లైన్స్ ఆఫ్ ఏపీఎంసీ యాక్ట్, మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం మేము ఈ హాస్పిటల్ని మరి ఉన్న కారణాలన్నీ విశ్లేషించుకొని ఒక బాలింత మృతికి, అంటే ఇది మనకి తెలిసి వచ్చిన విషయము, మరి ఎవరిని ట్రీట్ చేశారనేది అసలు రికార్డు చూద్దామన్నా లేదు కాబట్టి ప్రాథమికంగా ఇవన్నీ నిర్ధారణ చేసుకొని హాస్పిటల్ని టెంపరీగా ఇవాళ పంచనామా చేసి మరో గారి ఆధ్వర్యము, ఎస్ఐ గారి ఆధ్వర్యంలో హాస్పిటల్ని తదుపరి సర్వీసెస్, పేషెంట్స్ ట్రీట్మెంట్స్ కానీ ఏమీ చేయకుండా హాస్పిటల్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. అమరజీవి జలధార కార్యక్రమంలో భాగంగా 54 కోట్ల వ్యయంతో గురువారం ఇంటింటికి తాగునీరు అందించే పనులను ఆయన ప్రారంభించారు. ఇరగవరం మండలం కావలిపురం శివారు ఎర్రాయి చెరువు గ్రామంలో పనులు ప్రారంభించి ఎమ్మెల్యే మాట్లాడారు. 20,000 లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంకు 13 లక్షల వ్యయంతో నిర్మించదలిచామని తెలియజేశారు. ప్రతి ఇంటికి త్రాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ప్రధాని మోదీ సహకారంతో పెద్ద ఎత్తున అమరజీవి జలధార కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నామని ఆయన తెలియజేశారు. రాబోయే 3 ఏళ్లలో గ్రామాల్లో రోడ్లతో పాటు కనీస సదుపాయాలు కల్పించే విధంగా ప్రణాళికలు చేపట్టామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంటింటికి తాగునీరు అందించేటటువంటి పథకంలో భాగంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా మనకి అమరజీవి జలధార కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకి 54 కోట్ల రూపాయలతో తాగునీరు అందించే పథకాన్ని మనం ఇప్పుడే పనులు ప్రారంభించుకున్నాం. దానికి సంబంధించి దాదాపు 15 చోట్ల వాటర్ ట్యాంకుల్ని నిర్మించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ఇరగవరం మండలం కావల్పురం హ్యామలేట్ ఏదైతే ఉందో ఎర్రాయి చెరువు గ్రామంలో 20,000 లీటర్ల కెపాసిటీ కలిగినటువంటి వాటర్ ట్యాంక్ని 13 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించడానికి ఈరోజు పనులు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ విధంగా నియోజకవర్గంలో 15 వాటర్ ట్యాంకులతో పాటుగా కూడా 154 కిలోమీటర్లు వాటర్ పైప్ లైన్లు వేసి దాని ద్వారా ప్రతి ఇంటికి కూడా ట్యాప్ ద్వారా తాగునీరు అందించాలనే లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈరోజు మనందరం కూడా చూసాం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో సహకారంతో ఈరోజు పెద్ద ఎత్తున ఈ అమరజీవి జలధార కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. దానిలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాకి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి 1,400 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టుని నిర్మించడం జరుగుతుంది. దానిలో భాగంగా మన నియోజకవర్గంలో 54 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు పనులు చేపట్టడం జరిగింది. ఇక్కడ ఎర్రాయి చెరువు ఏదైతే కావల్పురం హ్యామ్లెట్ ఉందో దీనికి సంబంధించి ఇక్కడ తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. వేసవికాలం ప్రజలందరూ కూడా ఇక్కడ ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది. ఆ పరిస్థితిని అధిగమించే విధంగా ఈరోజు రాబోయే సెప్టెంబర్ నాటికి ప్రతి ఇంటికి కూడా తాగునీరు అందించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు పనుల్ని త్వరగతిన పూర్తి చేసి అందరికీ అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. ఈ గ్రామస్తులందరికీ కూడా చెప్పేది ఒకటే, ప్రతి ఒక్కరికి కూడా తాగునీరు అందించే విధంగా సెప్టెంబర్ నెలకి అందరికీ తాగునీరు వస్తుంది. అదేవిధంగా రాబోయే వేసవికాలంలో ఏదైతే తాగునీటి సమస్య వస్తుందో అటువంటి సమస్య లేకుండా
పూర్తి స్థాయిలో ఈ సమస్యని పరిష్కరించే విధంగా కూడా ముందుకు వెళ్తున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు హైదరాబాద్ నివాసంలో గురువారం ఉదయం ఈడీ సోదాలు నిర్వహించిందని, ఈ సందర్భంగా తమ కుటుంబం, ఆయన కుమారుడు కారుమూరి సునీల్ కుమార్ భారతదేశ చట్టాలను, న్యాయస్థానాలను గౌరవిస్తూ అధికారులకు పూర్తిగా సహకరించామని అన్నారు. తణుకులోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ తాము ఎప్పుడూ ఎలాంటి తప్పులు చేయలేదని, తప్పులను సమర్థించలేదని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజల తరపున గళమెత్తుతున్న వైసీపీ నాయకులను అణగదొక్కే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపు మేరకు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తణుకులో భారీ నిరసన ర్యాలీ చేపడుతున్నట్లు ఆయన వివరించారు. ఉదయం 8:30 ఆర్ట్స్ కళాశాల నుంచి నరేంద్ర సెంటర్ వరకు ఈ ర్యాలీ జరుగుతుందని, 3 మండలాల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో మా ఇంట్లో ఈడీ సోదాలు జరగటం జరిగింది. మరి చట్టాన్ని గౌరవించే విధంగా మా అబ్బాయి సునీల్ కుమార్ పూర్తిగా వాళ్ళకి సహకరిస్తాం జరిగింది. వాళ్ళన్నీ కూడా చూసి చర్చించుకుని సోదా చేసుకుని వెళ్ళటం జరిగింది. ఎప్పుడూ కూడా మేము తప్పు చేయలేదు. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా ఏదో రకంగా వాయస్సు ఇచ్చేవాళ్ళని అణగదొక్కాలి అనే ఉద్దేశం మీద చేస్తూ ఉన్నారు. మేము ఈడీకైనా సిట్కైనా పూర్తిగా సహకరిస్తున్నాం. చట్టానికి గౌరవించే విధంగా ముందుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, రేపు మన నియోజకవర్గంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకి మరి ఇక్కడ ర్యాలీ విషయంలో నా నియోజకవర్గ ప్రజలు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని, నీతో నేను, నాతో మీరు కలిసి నడుద్దామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. రేపు పొద్దున్న 8:30 కల్లా మరి 3 మండలాలు టౌన్ నుంచి కూడా పెద్ద ఎత్తున నా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాను. రేపు ఆర్ట్స్ కాలేజ్ దగ్గర నుంచి నరేంద్ర సెంటర్ వరకు కూడా అందరం కూడా ర్యాలీగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపుని, ఆయన గౌరవాన్ని, ఈ కూటమి చేస్తున్న అరాచకాల్ని, కూటమి చేస్తున్న దోపిడీల్ని, ఇవన్నిటిని గురించి కూడా మనం ర్యాలీగా నిరసన తెలిపే కార్యక్రమంలో నా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ కూడా ముందుండాలని మనస్ఫూర్తిగా మీతో నేను, నాతో మీరు కలిసి నడుద్దామని చెప్పి సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా. ఈ ఏడాది 10th మరియు ఇంటర్మీడియట్ లో ప్రతిభ కనబరిచిన పద్మశాలి కులానికి చెందిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు నగదు, జ్ఞాపిక, పథకం, ప్రశంసాపత్రంతో సత్కరించినట్లు పద్మశాలి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మాసబత్తుల నాగరాజు అన్నారు. భీమవరం మండలం గొరగనమూడిలోని పద్మశాలి భవనంలో శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి ఎడ్యుకేషనల్ ట్రస్ట్, పద్మశాలి వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వము జీవో నెంబర్ 63 9వ తారీఖు ద్వారా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంఘ కార్పొరేషన్ ను గతంలో మాదిరిగా దేవాదాయ ధర్మాదాయ శాఖకు అనుసంధానం చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నామని శ్రీ వేద విజ్ఞాన పరిషత్ చైర్మన్ డివి బాలసుబ్రహ్మణ్యం తెలియజేశారు. విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తక్కువ టైంలో బ్రాహ్మణులు సంఘటిత కావడం శుభపరిణామమని అన్నారు. వేద విజ్ఞాన పరిషత్ అధ్యక్షుడిగా, చైర్మన్గా నేను బాలసుబ్రహ్మణ్యం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంక్షేమ సమాఖ్య రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా శ్రీ గొప్పవారు బలరామకృష్ణమూర్తి గారు, ఓపెన్ బ్రెంచ్ రాష్ట్ర అధ్యక్షుడిగా తాడేపల్లి వెంకటరమణమూర్తి గారు ఈరోజు
ఒక ప్రత్యేక విషయం గురించి ప్రస్తావించడానికి ఈ ప్రెస్ ముందరికి రావడం జరిగింది. ముఖ్యమైనటువంటి హైందవ సాంస్కృతిక సాంప్రదాయాలకు పట్టుకొమ్మలుగా ఉన్నటువంటి యొక్క బ్రాహ్మణ సమాజం అనేకమైనటువంటి నిరాశ నిస్పృహలకు లోనవుతున్నటువంటి పరిస్థితుల్లో ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం GOMS నెంబర్ 63 డేటెడ్ 9/6/26న ఎకనామికల్ వీకర్ సెక్షన్స్లో ఉన్నటువంటి ఇప్పటిదాకా బ్రాహ్మణ కార్పొరేషన్ని తిరిగి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ రెవెన్యూకి బదలాయించడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి వార్త. ఎందుకంటే దేవాదాయ ధర్మాదాయ శాఖకు అనుబంధంగా ఉన్నటువంటి పూజారులు కానీ పురోహితులు కానీ ఇతర దేవాలయాలు కానీ అనునిత్యం కమిషనర్ గారి కార్యాలయాలకు కానీ లేదా అనుబంధ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయాలకు కానీ వెళుతూ ఉంటారు. అయితే ఈ సమస్య కొంతకాలం నుంచి ఈబీసీలో ఉండటం వల్ల 2 డిపార్ట్మెంట్లకి తిరగవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏదైనప్పటికీ బ్రాహ్మణ సమాజం కోరుకున్నట్టుగా ఇవాళ తిరిగి గతంలో మాదిరిగానే తిరిగి ఇప్పుడు కూడా ఈ యొక్క బ్రాహ్మణ కార్పొరేషన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోకి తీసుకొస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా మేము స్వాగతిస్తూ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. మరొక విషయం, 7/6/2026న విజయవాడలో నిర్వహించినటువంటి సదస్సులో తీర్మానం చేసినటువంటి విషయాలని కొన్ని స్క్రూటినీ చేసి కమిటీకి అప్పచెప్పాం. అవన్నీ కూడా ఒక రిజల్యూషన్లో మేము పాస్ చేసి త్వరలో ప్రభుత్వానికి అనుబంధ పాలక విషయాలకి మేము సమర్పించదలుచుకున్నాం. వాటిని కూడా ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి తప్పనిసరిగా బ్రాహ్మణులకి సంతోషకరమైనటువంటి విషయాలను తెలియజేస్తున్నటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసం మాకున్నది. ఈ రకంగా మరొకసారి బ్రాహ్మణ కార్పొరేషన్ దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోకి తీసుకొస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము స్వాగతిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ వార్తలకు స్వల్ప విరామం.